తెలంగాణలో లోక్సభ ఎన్నికల ముందు ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో కీలక అధికారులు అరెస్ట్ అయ్యారు. అలాగే మరిన్ని అరెస్టులు ఉండొచ్చని అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకరిద్దరి ఫోన్లు ట్యాప్ అయి ఉండొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దానికి ఇంత రాద్ధాంతం ఎందుకని కూడా ప్రశ్నించారు. 10 లక్షల మంది ఫోన్లను ట్యాపింగ్ చేశారని వీడియోలు పెడుతున్నారు. ఒకరిద్దరు ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు, దానికి ఇంత రాద్ధాంతం ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి యూట్యూబ్లో మొరికే కుక్కల దాకా అందరికీ ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ను పట్టుకొని మాట్లాడుతుంటే మీకు ఎంత బాధ ఉందో మాకు అంతే బాధగా ఉందని కేటీఆర్ అన్నారు. తాజాగా గ్రేటర్ పరిధిలోని పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షల్లో కేటీఆర్ పాల్గొన్నారు. మల్కాజ్గిరిలో జరిగే పోటీ కేవలం వ్యక్తుల మధ్య కాదు, పోటీ 3 పార్టీల మధ్య. కేసీఆర్ నిలబడ్డారని భావించి పనిచేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని 7 సెగ్మెంట్లలో తుఫానులా మెజార్టీ ఇచ్చారు. 3,50,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇతర పార్టీలు 3.5 లక్షలు దాటి ముందుకు వచ్చి గెలవాలని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడగాలని, దేశంలోని అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి అని ప్రతి వాడా తిరిగి ప్రచారం చేయాలని చెప్పారు. రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు బాగా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు వింటుంటే రక్తం మరుగుతుంది. హైదరాబాద్లో తన్నినట్లే మరోసారి మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్లలో తన్నాలని పిలుపునిచ్చారు. మైనార్టీల కొంపలు పుచ్చుకొని బుల్డోజర్లతో ఇండ్లు కూలగొట్టి దిక్కుమాలిన పనులు చేసే వాళ్ళకి ఓట్లు ఇస్తారా? లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు. అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం తప్పు అని రాహుల్ చెప్తాడు. రేవంత్ రెడ్డి ఏమో కవితను అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అంటాడు అని సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారం ఎలా ఉన్నా ఫోన్ల టాపింగ్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.